మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. నిరుద్యోగులు చలో గాంధీ భవన్ అయితే వాళ్ళైతే నిరసనతో వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క వినతి పత్రాలు అక్కడ ప్రజాప్రతినిధులకి ఇద్దామన్న ఆలోచనతోని వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశం గురించి అయితే మనం మాట్లాడదాం. మనతోని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఓయూ నేత చిలగాని దయాకర్ అయితే ఉన్నారు. అన్న ఎట్లా చూస్తూ ఉన్నారన్న ఈ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్ రాలేదని వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కట్టుదిట్టం చేశారు. ఎలా చూస్తాం? ఇవాళ నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల జీవితాల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల ఈ ప్రభుత్వం సంసిద్ధంతో, విశ్వాసంతో ఇవాళ ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. భవిష్యత్తులో కూడా తెలంగాణలో భారీ ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల నియామకాలు ఉండబోతూ ఉన్నాయి. దాంట్లో సందేహం లేదు. కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు, కేటీఆర్ ఏజెంట్లు నిరుద్యోగుల మధ్యలో చేరి ఇవాళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి నిరుద్యోగుల మధ్య ఇటు ప్రభుత్వం మధ్య అగాధాన్ని సృష్టించి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు నిరుద్యోగులు వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల పట్ల, ప్రభుత్వ ఉద్యోగాల పట్ల, ప్రైవేటు ఉద్యోగాల పట్ల ఇవాళ సాంకేతిక రంగంలో, ఇండస్ట్రియల్ రంగంలో తెలంగాణలో మేము ఉద్యోగాల కల్పన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణలో 60,000 ఉద్యోగాలతో పాటు ఐఏఎస్ల కమిటీ వేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు జరుగుతూ ఉంది, సన్నాహాలు జరుగుతూ ఉంది. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధి ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికల మీద నిరుద్యోగుల అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో నిరుద్యోగుల గురించి మాట్లాడలే, నిరుద్యోగుల్ని కలవలే. ఇవాళ తెలంగాణలో నిత్యం నిరుద్యోగుల జీవితాల పట్ల మేము చిత్తశుద్ధితోనే వాళ్ళ జీవితాల పట్ల ప్రేమ, దయ ఎట్లా ఉంటుందో, ఆ జీవితాలు ఎట్లుంటాయో ప్రతిపక్షంలో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. నేను అంటా ఉన్నాను, ఉద్యోగాల భర్తీ కోసం కొంతమంది నిరుద్యోగులు చేరి ముట్టర్లి పేరు మీదో, ధర్నాల పేరుతో ఇవాళ ప్రభుత్వాన్ని భయపెట్టించే ప్రయత్నాలు చేయొద్దు. అసలైన నిరుద్యోగులు పుస్తకాల పట్టుకొని లైబ్రరీలలో, జిల్లాల లైబ్రరీలలో, యూనివర్సిటీ లైబ్రరీలలో, చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నటువంటి నిరుద్యోగుల జీవితాల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళు ఇవాళ నిరుద్యోగులు వాళ్ళ జీవితాలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నిలబెట్టాలనే ఆలోచన ఉంది. కొంతమంది ఒక 4-5 అశోక్ లాంటి వాళ్ళు, జనార్దన్ లాంటి వాళ్ళు కొంతమంది చేరి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అశోక్ నిజంగా ఒక బీఆర్ఎస్ ఏజెంట్గా తన రాజకీయ పబ్బం కోసం, తానే రాజకీయ నిరుద్యోగిగా తయారై ఇవాళ ఒకవైపు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అశోక్ అనేటోడు రాజకీయ నిరుద్యోగి కాదు, రాజకీయ నిరుద్యోగి. ఇవాళ ఉద్యోగాల పేరుతో అశోక్ ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఎన్ని జాబులు ఇచ్చారు సంవత్సర కాలంలో? మొన్న అశోక్ సార్ మీరే అంటున్నారు 5,000 జాబులు తప్ప వాళ్ళు ఇచ్చిన ఏం లేవని చెప్తా ఉన్న పరిస్థితి కనబడదు. ఎన్ని ఇచ్చారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఒకవైపు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ పట్ల ఇవాళ తన స్వార్థ ప్రయోజనాలకు, అశోక్ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని ఇవాళ ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించుకొని నోటిఫికేషన్లు వస్తే, నాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే నాకు స్టూడెంట్స్ వస్తారు, కోచింగ్ సెంటర్తో డబ్బులు సంపాదించుకోవాలనే దురాశతోనే ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, తెలంగాణ భవిష్యత్తు పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు కన్సర్న్ ఉంది. మేము వాళ్ళ జీవితాల కోసం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇవాళ బట్టి విక్రమార్క గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆల్రెడీ ఐఏఎస్ల కమిటీ నివేదిక తెప్పించుకొని మళ్ళీ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలు ఎంత, మనం ఇమీడియట్లీ ఉద్యోగాలు ఏ శాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తామనే అంశం మీద అధికారులతోని నివేదిక తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తూ ఉంది. దీంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు, జాప్యం లేదు. నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దాన్ని ఎక్కడ మేము చిత్తశుద్ధి చేయాల్సిన అవసరం లేదు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ చిక్కడపల్లి లైబ్రరీకి మీ అధినేత కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా? మేము ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజల సందర్శనంగా గాంధీ భవని ప్రజల దేవాలయం లాగా ఇవాళ వేలాది మంది ఇవాళ మంత్రులు వచ్చిన తర్వాత అర్జీలు పెట్టుకొని ఇవాళ తెలంగాణలో నిత్యం జరుగుతూ ఉంది. దీన్ని మనం ఎక్కడ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనని పేరు పెట్టి ప్రజలకు దగ్గరికి పాలన ఉండే విధంగా ప్రజలు ఏ సమస్యలున్నా ప్రజల సమస్యలు స్వీకరించుకొని అది సాధ్యమైనంత మేరకు ఏ సమస్య ఏందనేది సాధ్యాలను చూసి ఇమీడియట్లీగా పరిష్కారం దిశగా అమలు జరుగుతూ ఉంది.
దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత మనం 6 లక్షల అప్లికేషన్ తీసుకొని ఇవాళ మనం ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల దగ్గరికి మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలల్లే ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజాపాలన వచ్చిన తర్వాత నిర్బంధాలు లేవు, కేసులు లేవు, అరెస్టులు లేవు, ఎక్కడ ధర్నాలు లేవు, దీక్షలు లేని తెలంగాణను మనం నిర్ణయించుకొని ఒక పోరాటాలే ఉండాలి, ధర్నాలు ఉండాలని ధర్నా చౌక్ అనుమతించినటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేదు పౌర హక్కులను కాపాడే రాష్ట్రం. ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని, పౌర హక్కుల్ని కాపాడే ప్రభుత్వం తెలంగాణలో ఉంది. కాబట్టి నిరుద్యోగుల ఆకాంక్ష కావచ్చు, పోరాటం కావచ్చు మేము గౌరవిస్తాం. కానీ వివిధ రూపాలలో వాళ్ళకు ఉద్యోగాలు అడిగే పద్ధతుల్లో మేము వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం, వినతి పత్రాలు తీసుకుంటా ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. కానీ కొందరు అశోక్ లాంటి వాళ్ళు నిరుద్యోగుల మధ్యలో చేరి ఇవాళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా, కొంతమంది మీరు రెచ్చగొడితే బీఆర్ఎస్ ఏజెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గుంట నక్కల్ని, గోతికాడు నక్కల్ని మనం తరిమి కొట్టే ప్రయత్నం జరగాలి. కాబట్టి గతంలో కంచెలు తీసేసినాము, ప్రజాపాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కంచెలు వేసిరు? మేమన్నా టెర్రరిస్టులమా? మేము వస్తున్నాం అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? మేమంతా చదువుకున్న వాళ్ళమే, మేమన్నా దాడి చేయడానికి రావట్లేదు, మేము వచ్చి మా విన్నపాలు మేము చెప్పి పోతాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో మొత్తం కంచెలు వేసి ఇక్కడ మొత్తానికి వస్తే అరెస్ట్ చేద్దాం అన్నట్టుగా వెహికల్ కూడా రెడీ చేసుకొని ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నేనేమంటున్నా, నిరుద్యోగులు ఎప్పుడు కూడా ముట్టడిల పేరుతోని లేకపోతే వాళ్ళకు ఇబ్బంది అయ్యి వాళ్ళు కేసుల పాలయ్యి ఉద్యోగాలు అడగాలనే ఆలోచన ఉండదు. వాళ్ళు సామరస్యంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము సామరస్యంగా మాట్లాడుతున్నాం. గతంలో ఇక్కడ గ్రూప్ 1 అంశం కావచ్చు, గ్రూప్ 2 అంశాలు కావచ్చు, ఇక్కడ మన పిసిసి అధ్యక్షులు గారు నిరుద్యోగులు కూర్చోబెట్టి ఇలా గాంధీ భవన్లో మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, ఇట్లా ముఖ్యమంత్రి గారు కూడా పిలిపించుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కొందరు ఇవాళ అశోక్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ కేటీఆర్ దగ్గర ఏజెంట్లుగా కొంతమంది చేరి ఇవాళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ నిరుద్యోగులు ఎక్కడ కూడా కవింపు చర్యలకు పాల్పడద్దు. ఇలాంటి బీఆర్ఎస్ ఏజెంట్ల దగ్గర మనందరం కూడా జాగ్రత్త ఉండి అలాంటి దొంగల్ని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ నిరుద్యోగులు కోరుతా ఉన్నాను. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల పట్ల, వాళ్ళ ఉద్యోగాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. భవిష్యత్తులోనే రానున్న రోజులలో నిరుద్యోగులకు మంచి శుభవార్త ఉండబోతూ ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తూ ఉంది, కార్యాచరణ రూపొందుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా మనం సహనంతో మనం ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన అందరం కూడా కలిసి మీకు బాధ వచ్చిన సమస్య ఉండొచ్చు, కానీ మీ దగ్గరికి మంత్రులు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, మీరు సామరస్యంగా శాంతియుతంగా వినతి పత్రాలు ఎక్కడిచ్చినా కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కాబట్టి అంటే ఓయూ గడ్డ అంటే మనకు పోరాటాల గడ్డ అంటారు. అక్కడ నుండి వచ్చిన నేతలలో ఇటు మీరు చూసుకున్న మీరున్నారు, అటు మళ్ళీ అద్దంకి దయాకర్ ఉన్నారు, బల్మూరి వెంకట్ ఉన్నారు. కానీ ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు? బల్మూరి వెంకట్ అయితే అసలు ఉన్నాడా, ఎక్కడున్నాడా అని కూడా అడుగుతా ఉన్న ఏడున్నా, కానీ మీరు అటు ఇటు బ్లేమ్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బల్మూరి వెంకట్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. అద్దంకి దయాకర్ కూడా మొన్న అడపో గడిపించిన పరిస్థితి కనబడతా. ఎందుకు ఓయూ నుండి వచ్చిన నేతలు ఎందుకు మాట్లాడట్లేదు? అందరూ బాధ్యతతో ఉన్నారు. ఇటు నిరుద్యోగులకు మధ్య, ప్రభుత్వానికి మధ్య వారధులుగా అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇది అందరి బాధ్యత. ఇది మనం సమాజంలో ఏ సమస్య వచ్చినా మనం సమాజ బాధ్యతగా, ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఏ ఒక్కరి బాధ్యత, ఇది నా బాధ్యత అనే లేదు. తెలంగాణలో ఏ సమస్యలు ఉన్నా అది మన ప్రజల సమస్యగా, అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళి ఇవాళ మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్ళి ఈ సమస్యను మనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది అది సాధ్యాలను చూసి ప్రభుత్వం కూడా వెంటనే పరిష్కారం దిశగా అమలు. రేవంత్ రెడ్డి దగ్గరికి నిరుద్యోగుల సమస్యను తీసుకెళ్లారా? 100 సార్లు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి వేదిక దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము గతంలో కోదండరామ్ గారు, రియాజ్ గారు, మేము అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలు, మీరు ఏ సమస్య ఉన్నా నిరుద్యోగుల ఉద్యోగాల పట్ల మనం చిత్తశుద్ధితో ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇస్తే మనం ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అంతకంటే గొప్పగా తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలు గొప్పగా ఆవిష్కరించాలనే ఆలోచనతోనే అది జపాన్ పర్యటన అయినా, జర్మనీ పర్యటన అయినా, లేదా దావోస్ అయినా, అమెరికా అయినా కూడా నిరుద్యోగ యువత కోసం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా రానున్న రోజులలో తెలంగాణలో ఒక మంచి భవిష్యత్తు ఉండబోతూ ఉంది. తెలంగాణకు నిరుద్యోగ యువత జీవితాన్ని నిలబెట్టాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ బిడ్డల్లాగా, కాంగ్రెస్ ప్రభుత్వ బిడ్డల్లాగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మనందరికీ పెద్దన్నలాగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ బాధ్యత తీసుకొని ప్రతి వేదిక దాని మీద మన అంశాలు, మన బాధల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి
ఇవాళ కేటీఆర్ లాంటోడు ఇంకోడు ప్రతిపక్ష నాయకులు నిరుద్యోగుల పట్ల రెచ్చగొట్టి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు పబ్బం కొడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. భవిష్యత్తులోనే రానున్న రోజులలోనే నిరుద్యోగులకు భారీ ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. థ్యాంక్ యూ.